I recall the past again tonight. It's in the front of my mind. As I fall apart, you begin to cry. The tears are making you blind. The future's far away, but I'll stay. I'll stay. Just take a leap of faith. We'll find a way for you and me. Can't look back, can't run from what I feel inside. There's no more time now. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. సో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈ వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింటుంది కదా. ఎస్ అవునండి, జిల్లెట్ వీనస్ బ్రీజ్ని రివ్యూ చేయబోతున్నాను. యాక్చువల్గా దీన్ని రివ్యూ అని అనరు, నేను పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. జిల్లెట్ వీనస్ అనేది ఒక బెస్ట్ రేజర్ అండి మనం హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఈ బాక్స్లో 2 రేజర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు చూపిస్తాను చూడండి, 2 రేజర్స్ ఉంటాయి దీంట్లో. సో మనం ఇది ఎలా పెట్టుకోవాలి, ఐ మీన్ హోల్డర్ ఉంటుంది కదా, ఆ హోల్డర్కి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది అంతా క్లియర్గా చూపిస్తాను. ఇన్ కేస్ మన దగ్గర హోల్డర్ లేకపోతే మనం షూర్గా తీసుకోవాలి. సో ఆ హోల్డర్కే మనం స్టిక్ చేసుకొని హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్. మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఏ సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనము అన్వాంటెడ్ హెయిర్ మన బాడీ మీద ఎక్కడున్న హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అస్సలు పెయిన్ఫుల్గా కూడా ఉండదు. సో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదేమంటే జిల్లెట్ వీనస్ బ్రీజ్ అనమాట. సో దీంట్లో 2 ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నా దగ్గర బ్లూ కలర్ రేజర్ ఉంది అండ్ అలాగే పర్పుల్ కలర్ కూడా ఉంది. సో ఇక్కడంతా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. మనము ఎక్కడ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, ఏంటి ద సేఫ్ వే ఏంటి అని చెప్పి క్లియర్గా ఇచ్చింటారు. అండ్ దీని కాస్ట్ వచ్చి 350 రూపీస్. మనకు లోపల 2 ఉంటాయి. మనకి మ్యాక్సిమం ఒకటి మనకు 3 to 4 months 6 months వరకు కూడా వస్తుంది. కానీ మనం అది డ్రై ప్లేస్లో పెట్టాలి. మనము వాటర్ ఉన్న ప్లేస్లో అస్సలు స్టోర్ చేసుకొని పెట్టుకోకూడదు. సో మీరు బ్లూ కలర్ దానికైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే మనం పర్పుల్ దానికైనా స్టిక్ చేసుకోవచ్చు. సో నా దగ్గర 2 ఉన్నాయి హోల్డర్స్. సో నేను దేనికైనా పెట్టి చూపిస్తాను చూడండి. సో నేను కొత్తది చూపిస్తున్నాను అండ్ అలాగే పాతది కూడా చూపిస్తున్నాను. సో పాత దాంట్లో మనకు ఏమి అంటే పైన షోవర్ ఐ మీన్ ఫోమ్ జెల్ అలాంటిది సోపు అలాంటిది ఏమీ లేదు చూడండి. సో అది ఇప్పుడు పనికిరాదనమాట, పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడు కొత్తది చూపిస్తాను. సో ఇప్పుడు అది రిమూవ్ చేసేసి మనము స్టిక్ చేసేసుకోవాలి. ఐ మీన్ మీరు ఏ రేజర్కైనా స్టిక్ చేసుకోవచ్చు. సో చూసినట్లుంటే మనకు 3 బ్లేడ్స్ ఉన్నాయి అండ్ పైన మనకు ఒక సోప్ టైప్లో వచ్చింది. సో అబ్జర్వ్ చేశారా ఎంత బాగుంటుందో తెలుసా, చాలా కంఫర్టబుల్గా అండ్ క్విక్ అండ్ ఎఫెక్టివ్ వే అండి మనం హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. సో 3 బ్లేడ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే. ఇది ఒక పర్ఫెక్ట్ రేజర్ అనమాట, మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ట్రావెల్ బ్యాగ్స్లో. సో చూసారు కదా, మనము దేనికైనా పెట్టుకోవచ్చు. ఒక హోల్డర్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ హోల్డర్ లేకపోతే మనం అది పెట్టుకోవడానికి కష్టం అవుతుంది. సో హోల్డర్ అయితే మనం షూర్గా తీసుకోవాలి. సో నేను బ్లూ కలర్ దానికి కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే పర్పుల్ దానికి కూడా పెట్టుకున్నాను. చూసారు కదా, సో ఈజీగా క్యారీ చేయొచ్చండి, మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో మనము అది క్లీన్గా మనం హెయిర్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనం అది క్లీన్గా వాష్ చేసేసుకొని డ్రైగా పెట్టేసుకోవాలి. సో ఆ పైన ఉన్నదంతా మనకి సోప్ అనమాట. పైన 2 ఉన్నాయి కదా లేయర్స్. సో అదంతా మనకు ఒక సోప్ లాగా పనిచేస్తుంది. సో మనము ఇది అప్లై చేసుకునేటప్పుడు మనం సపరేట్గా మన హ్యాండ్స్ మీద షేవ్ జెల్ కానీ సోప్ కానీ అలాంటిది రాయడం కూడా అవసరం లేదు. సో ఆల్రెడీ మనకు సోప్ అనేది ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మన హెయిర్
దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. మనము ఈజీగా హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఒక క్విక్ అండ్ ఎఫెక్టివ్ వే అనమాట. సో మనకు అసలు పెయిన్ఫుల్గా కూడా ఉండదు. మనము మ్యాక్సిమం వ్యాక్సింగ్ చేయించాలంటే మనకు ఒక 100, 150, 200 వరకు కూడా అవుతుంది. సో మనం ఇది చాలా ఈజీగా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. సో ఒక 1 టైం పర్చేస్ చేసుకుంటే మనము దానిపైన ఉన్న బ్రీజ్ ఒకటి తీసుకుంటూ ఉండొచ్చు. సో మనము ఏ డైరెక్షన్లో హెయిర్ అనేది పెరుగుతుందో సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ తీయాలి అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ అనేది రిమూవ్ చేయాలి. సో అలా మనము హెయిర్ అంతా ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసేసి ఆ తర్వాత మనము జిలెట్ వీనస్ బ్రీజ్ అనేది వాష్ చేసేసి మనము క్లీన్గా పెట్టేసుకొని మనం డ్రైగా ఉన్న ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. సో వెట్గా ఉన్న ప్లేస్లో పెట్టకూడదు. ఇన్ కేస్ పెడితే అలా సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే హెయిర్ అనేది చేశారు కదా. సో హెయిర్ అనేది షూర్గా వస్తుంది. సో హెయిర్ అనేది మళ్ళీ పెరుగుతుందా అని డౌట్ ఉంటుంది. సో మనం వ్యాక్సింగ్ చేయించుకున్నా కూడా హెయిర్ అనేది పెరుగుతుంది కదా. సో ఏం ప్రాబ్లం ఉండదు. మనము హెయిర్ పెరిగినప్పుడల్లా ప్రతిసారి పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో మనం ఇంట్లో ఒకటి క్యారీ చేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నీట్గా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా ఎఫెక్టివ్ అండ్ పెయిన్లెస్ అనమాట. సో చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి. సో ఇది మనము ఫేస్ మీద అయితే అస్సలు అప్లై చేసుకోకూడదు. ఓన్లీ హ్యాండ్స్, లెగ్స్, సో అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్ మీద అయితే నేను సజెస్ట్ చేయను. సో చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ జిలెట్ వీనస్ అనేది ఒక బెస్ట్ రేజర్ అనమాట. ఇది ఒక పర్ఫెక్ట్ రేజర్ అని కూడా చెప్పచ్చు. చాలా ఈజీ అండ్ క్లీన్. సో చూసారు కదండి, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.